హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన ఒంటికి చలువ చేసి ఫైబర్తో నిండిన ఈ బ్రేక్ఫాస్ట్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, వేయించిన పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దీంట్లోనే 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక 5-6 అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు తురిమిన సొరకాయను వేసుకోవాలి. నేను తురిమిన సొరకాయలో ఇంకా 1/2 కప్పు వరకు మిగిలి ఉందండి. దాంతోపాటు బియ్యం పిండి కూడా 1/2 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఆకుల్ని, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనపకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆనపకాయ తురుముని బాగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 1/4 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి ఒక మీడియం సైజు పిండి ముద్దను తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. పిండి ముద్దను ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బటర్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ పిండి ముద్దని బటర్ పేపర్ మీద పెట్టుకొని పిండి ముద్దని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ పిండి ముద్దని మరీ పలుచగా ఒత్తుకోకూడదండి, తీసేటప్పుడు విరిగిపోతాయి. అందువల్ల ఈ పిండి ముద్దని కొంచెం థిక్గా ఒత్తుకోవాలి. ఈ పిండి ముద్దని నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని పెనం మీద వేసుకొని కుక్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఈ పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మరలా రెండో వైపుకి తిప్పుకోవాలి. మరలా రెండో వైపు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మరలా రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి పుదీనా చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.